everyone, welcome to the energetic episode of Women's Horlicks Star Mahila 2400 powered by KPR Sunshine Detergent Bar. సో మన స్టార్ మేళ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు పిల్లలు వచ్చారు. సమ్మర్ స్పెషల్ గా అప్పుడప్పుడు పిల్లలు వస్తూ ఉన్నారు మన కార్యక్రమానికి. మరి వచ్చింది అదేంటి మీ పేర్లు లేవు పోడియంస్ పైన లేవా? నువ్వెవరు? బంగారాజు బంగారాజు ఎక్కడికి వెళ్ళిపోయావు బంగారాజు? ఇది మహిష్మతి సామ్రాజ్యం. ఇది నా మాటే శాసనం. నా పేరు రమ్య. నేను వైజాగ్ నుంచి వచ్చాను. రమ్యకృష్ణ గారు నన్ను చూసి ఇన్స్పైర్ అయి నా పేరు పెట్టుకున్నారు. నేను నిషిత గారి దగ్గర చిన్నప్పటి నుంచి నా కూచిపూడి డాన్స్ నేర్చుకుంటున్నాను. నేను 6th క్లాస్ చదువుతున్నాను. నా హాబీస్ రీడింగ్, ప్లేయింగ్, డాన్సింగ్. రమ్యకృష్ణ గారు ఈవిడ్ని చూసి ఇన్స్పైర్ అయి పేరు పెట్టుకున్నారంట. అంటే ఈవిడ ఎప్పుడు పుట్టారు, ఆవిడ ఎప్పుడు పుట్టారు? ఏమిటో అంతా కన్ఫ్యూజన్. సో నీ పేరు రమ్య అన్నమాట. మధ్యలో నువ్వు ఆయన ఎందుకు పిలిచావు బంగారాజుని? నేను రమ్యకృష్ణ. ఓ నువ్వు రమ్యకృష్ణవి కాబట్టా, అర్థమైంది. నువ్వెవరమ్మా తెల్లపోడియం? అబ్బా ఓ పాజిటివ్ వచ్చేస్తుంది బయటికి. ఇదిగో చూడు బ్లడ్ వస్తుంది. ఎందుకు పాడు? నీ పేరు సంగీత నా కొంపదీసి? నా పేరు గీత. నా పేరులో గీత ఉంది కాబట్టి నేను గీతాలు పాడాను. నీ పేరు గీతిక. నీ పేరులో గీత ఉంది కాబట్టి పాడావా? దాని బదులు ఒక గీత గీసేసి ఉంటుంటే మాకు ఈ తిప్పలు ఉండేవి కాదుగా. సరే ఇప్పుడు మనం అందరం కలిసి ఆమె కోసం పాడదామా? రెడీ 1 2 3. సరే కానీ నాకు డౌట్, ఆమె పాడితే నువ్వు మూసుకోవాల్సిన చెవులు కదా, కళ్ళు ఎందుకు మూసుకున్నావు? నేను పక్కన ఉన్నానా? కాదు, ఈ దారుణాన్ని చూడలేక కళ్ళు మూసుకున్నాను. ఈ దారుణాన్ని చూడలేక కళ్ళు మూసుకున్నావా? సరే వెళ్ళు. ఏమెందుకు మూసుకుంది? అవి పాటలు ఇంకేం నా కడుపులో తిప్పేసి వామిటింగ్ వచ్చేస్తుంది. అందుకే నోరు మూసుకోవాలి కానీ కళ్ళు ఎందుకు మూసుకున్నావు? నోరే మూసుకున్నాను. ఓ నాకు కళ్ళు మూసుకున్నట్టు అనిపించింది. నువ్వెందుకు చెవులు మూసుకున్నావు? ఈ సంగీతమా లేకపోతే వేరేటేనా? వినలేకపోతున్నాను అసలు. అందుకని నువ్వు కళ్ళు మూసుకున్నావా? చిచ్చి చెవులు మూసుకున్నావా? ఓకే వెళ్ళు. నువ్వు? గుండె జారి గల్లంటయ్యిందే, నా సొగసే చూసి గుండె జారి గల్లంటయ్యిందే. ఈ పాట పాడడం వల్ల నా పేరు నిత్యమీన అనుకుంటున్నారు కదా. కాదు, నా పేరు నిత్యశ్రీ. నేను వైజాగ్ నుంచి వచ్చాను. నా హాబీస్ డాన్సింగ్, డ్రాయింగ్ అండ్ వాచింగ్ టీవీ. ఓకే, ఇంకా నన్ను కనుక్కోమని చెప్తావేమో అనుకున్నాను, నువ్వే చెప్పేసావు. థ్యాంక్ యూ. నువ్వు? అమ్మాయికి ఏదో అయింది చూడండి. ఈ అమ్మాయికి కూడా ఏదో అయింది. ఇటు తిరిగంట పూజ చేసుకో. ఆహా, చేతులు వణుకుతున్నాయి. ఏమై ఉంటుంది ఈ అమ్మాయి పేరు? వనకశ్రీ. ఇదంతా ఎందుకు చేస్తున్నానని మీరు అనుకుంటున్నారు కదా. నా పేరు పూజ, అందుకే ఈ పూజతో మొదలెట్టాను. పూజ? నేను విశాఖపట్నం నుంచి వచ్చాను. నేను మాతృశ్రీ సాయి డాన్స్ అకాడమీలో కూచిపూడి డాన్స్ 3 years నుంచి నేర్చుకున్నాను. నాకు నా డాన్స్ అంటే చాలా ఇష్టం. నా హాబీస్ ఏమొచ్చి ప్లేయింగ్, రీడింగ్, డాన్సింగ్. ఇలా అంతా నేను ఎందుకు చేస్తున్నానో మీకు అర్థం అవ్వలేదు కదూ. నా పేరు సుమ. నేను స్టార్ మహిళ కార్యక్రమం గత 2400 ఎపిసోడ్ల నుంచి చేస్తూ వస్తున్నాను. ఈ రోజు మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తానన్న హామీ ఇస్తున్నాను. మీ అందరికి 10 పాయింట్లు ఇస్తున్నాను. ఇదేమైనా కూరగాయల మార్కెట్? అదే 2225th ఎపిసోడ్, 2425th ఎపిసోడ్ అయి ఉంటుంది. అందుకని 25 ఇచ్చాము. ఓకే 25 వేయండి ఒకసారి చెప్తాను.
అందులోంచి ఫస్ట్ 5 తీసేయండి. ఇప్పుడు 10 తీసేయండి. ఓకే, మీరు కావాల్సింది నేను ఇచ్చాను. ఓకే, 25 ఏమన్నా రేసాను, ఉంచమని చెప్పలేదుగా. 25 ఉంచండి. 20 ఉండాలి నాకు ఇక్కడ. ఏదో ఒక రౌండ్ లో ఉంటుందిలే. ఇప్పుడే కావాలి. ఓ నో, వీళ్ళంతా గోల్ చేసేలా ఉన్నారు. ఇచ్చేద్దామా? ఇచ్చేయండి. తీసుకోండి 20. ఎవరు ఇవాళ ఎపిసోడ్ లో విన్ అవుతారో చూద్దాం. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళ పవర్డ్ బై కేపీఆర్ సన్షైన్ డిటర్జెంట్ బార్ లో మన మొట్టమొదటి రౌండ్. రెడీ 1 2 3. రెడీ 1 2 3 పెట్టేసుకోండి. రెడీ 1 2 3 గో. ఇంకా అటెండి. గీతిక పూజ ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్ళు. గీతిక పూజ నీ వెనక్కెళ్ళు. వెనక్కెళ్ళు. అక్కడే కూర్చో. నీ ముందర చేయబెట్టు పూజ, నీ ముందర చేయబెట్టు. రైట్ సైడ్ పెట్టు. అదా మనం అవుట్ అయ్యావురా గీతిక. దా నీకు 10 పాయింట్స్. ఇక్కడ గీత పెడతారు, దాన్ని చిన్న చేయాలంటే ఇక్కడ ఒక గీత పెడతారు. ఆ గీతను చిన్నగా చెయ్యాలా, దాని ముందర ఒక పెద్ద గీత గీసేయాలి. అప్పుడు ఈ గీత చిన్నగా అయిపోద్ది. ఓ గీతిక అన్ని గీతాలకు సంబంధించిన క్వశ్చన్లే అడుగుతుంది. మొత్తం గీతాలు. థ్యాంక్ యూ. రెడీ 1 2 3 గో. ఇంకా ముందర అక్కడే దగ్గరలో ఉన్నావు. నిత్యశ్రీ పూజ దగ్గరలో ఉన్నావు. రమ్య అవుట్ అయిపోయింది. ఇలా వచ్చేసి రమ్య. సో రమ్యకి 15 పాయింట్లు ఇచ్చేద్దాం. రాముడు, భీముడు, గీత అంటారు. మా ముగ్గురిని 5 బ్లాక్స్ లో పెట్టాలి. ఎలాగా? రాముడు, భీముడు, గీత. గీత వీళ్ళ ముగ్గురిని 5 బ్లాక్స్ లోనా? రాము, భీము, కాదు, తెలియదు. రా 3 స్త్రీ. ఓ రా 3, బి 3, గీత. ఓకే, బాగుంది. థ్యాంక్ యూ. రెడీ 1 2 పెట్టుకో 3 గో. అమ్మో, పూజ రైట్. స్ట్రైట్ పూజ. ఇద్దరు అదే డైరెక్షన్ లో. పూజ రైట్. స్ట్రైట్. పూజ లెఫ్ట్. ఇద్దరు అలాగే వెళ్తూ ఉండండి. స్ట్రైట్ గా వెళ్తూ ఉండండి. నిత్య రైట్. స్ట్రైట్ వెళ్తూ ఉండు. అలాగే అక్కడే ఉన్నావు, దగ్గరలో ఉన్నావు. అయిపోయింది. కమాన్,
ఇద్దరు వచ్చేయండి. సో పూజకి 20 పాయింట్స్ అండ్ నిత్యకి 25 పాయింట్స్. ఒక థింగ్ ఉంటది, అది అక్కడే ఉంటది కానీ ఎక్కడికైనా వెళ్ళగలదు. ఒక థింగ్ ఉంటుంది, అది అక్కడే ఉంటుంది కానీ ఎక్కడికైనా వెళ్ళగలుగుతుంది. లోకం చుట్టూ తిరుగుతుంది మొత్తం. పేరు కాదు. ఇప్పుడు నా పేరు లోకం చుట్టూ తిరుగుతుందా? ఇంకోటి చెప్పండి. గాలి. స్టాంప్. స్టాంపా? ఓ ఇప్పుడు లెటర్లు ఎవరు వాడట్లేదుగా, అందుకే మర్చిపోయా. నువ్వు చెప్పు. కిట్ట కిట్ట తలుపులు, కిటారి తలుపులు ఎప్పుడు మూసినా చప్పుడు కావు. ఏంటది? అదిగో అంతంత కళ్ళేసుకుని నువ్వు అడుగుతున్నావుగా, అదే. కళ్ళు రెప్పలు. థ్యాంక్ యూ. వెళ్ళండి. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. తర్వాత రౌండ్ సినిమా చూపిస్తా భామ. మొదటి సెలబ్రిటీ మహేశ్వరి, పక్కన పిక్చర్స్. ఆ పక్కనుండే ఫ్లవర్ ని తెలుగులో ఏమంటారో అదే సినిమా పేరు. నేను మీకు క్లూ ఇచ్చా. రమ్య. గులాబీ. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. గులాబీ. గులాబీ కృష్ణవంశీ గారి డైరెక్షన్ లో వచ్చిన సినిమా. జేడి చక్రవర్తి గారు, మహేశ్వరి హీరో హీరోయిన్లు. అందులో ఒక మంచి ఫేమస్ సాంగ్ ఉంది. వాళ్ళు బైక్ మీద వెళ్తూ పాడుతూ ఉంటారనమాట. మేఘాలలో తేలిపొమ్మన్నది నెక్స్ట్ సెలబ్రిటీ ఎవరిది? పోనీలే, పక్కన పిక్చర్స్. ఎన్టీఆర్ నయనతార కాంబినేషన్ లో వచ్చిన సినిమా. రమ్య. అదృష్. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. అప్సరా నిన్ను చూసి హట్ బీట్. అస్సలాం వాలేకుం అస్సలే టైగరు దూకుతుంటే. నెక్స్ట్ సెలబ్రిటీ ఇలియానా, పక్కన పిక్చర్స్. ఇలియానా తరుణ్ హీరో హీరోయిన్ గా చేసిన సినిమా అనుకుంటా. దొంగోడు. చూద్దాం.
రాంగ్ ఆన్సర్ -6. భలే దొంగలు. అమ్మ బాబోయ్ భలే దొంగలు జర జాగ్రత్త జనమందరూ. నెక్స్ట్ సెలబ్రిటీ ఎవరైనా? చిరంజీవి. ఇద్దరు చిరంజీవులు ఉండే సినిమా ఏది? గీతిక. అందరివాడు. చూద్దాము. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. నెక్స్ట్ సెలబ్రిటీ ఈయనెవరు? సూర్య. సూర్య పక్కన పిక్చర్స్. సూర్య, నిత్యా మేనన్. రోజుకి ఎన్ని గంటలు? అదే సినిమా పేరు. పూజ. 24. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వెళ్ళాయేరా. చెట్టు, నీరు, రాళ్లల్లో ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి వాటికవే చలించగలిగేది ఏది? ఆప్షన్స్. ఏ నీరు, బి చెట్టు. ఏ నీరు. కరెక్ట్ ఆన్సర్. తీసుకో. ఈచ్ వన్. చెట్టు, నీరు, రాళ్లల్లోని వేడి ద్వారా ఎలక్ట్రిక్ పవర్ ని ఉత్పత్తి చేస్తున్నారు. ఆప్షన్స్. ఏ చెట్టు, బి నీరు. చెట్టు. రాంగ్ ఆన్సర్. నీరు. అయ్యో పాపం అయ్యో అయ్యో పాపం. అరే బొగ్గు, నీరు, గాలి, సూర్యశక్తి, అణుశక్తి ఇంకా ఏదైనా ఇంధనం ద్వారా ఎలక్ట్రిక్ పవర్ ని ఉత్పత్తి చేస్తున్నారు. ఇంకా రకరకాల పద్ధతుల్లో కూడా ఉత్పత్తి చేస్తున్నారు. కానీ ఎక్కువ విద్యుత్ ని ఉత్పత్తి చేయలేరు. ఇంకా ఫ్యూచర్ లో వివిధ పద్ధతుల ద్వారా తేలిగ్గా అతి తక్కువ ఖర్చుతో విద్యుత్ ని ఉత్పత్తి చేయడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఓకే. నీలాకాశంలో మెరిసే చంద్రుడివి, రివ్వున నేలకు జారి నాకై వచ్చావే. పొంగే నదిలా నన్నే మార్చావే, చిన్ని గుండెల్లోన అలజడి రేపావే. ఉక్కిరి బిక్కిరి అయ్యా నీ ఊహల జడిలో, చక్కిలి గింతలు మొదలాయే ఇక నా ఒడిలో. నీ వల్లే రా సుకుమార, నీ మాయ నీ వల్లే రా. ఏదో అయిందే ఈ వేళ, ఇన్నాళ్ళు లేదిలా. సముద్రం నుంచి వచ్చే పదార్థాలలో మనం తినగలిగేవి 2 చెప్పండి. ఆప్షన్స్. ఆలోచించవా సముద్రం నుంచి ఏమొస్తుందో? ఆప్షన్స్ అంట. ఏ పల్లీలు, పప్పులు. బి ఉప్పు, చేపలు. ఉప్పు చేపలు. అంటే ఉప్పు చేపలు అన్నమాట. కరెక్ట్ ఆన్సర్. అక్కడ చూడు నిత్య ఆహా, వద్దు. చూడు 40 దాటున్నాయి. వద్దు
చెప్పాను. మనం అంతా సముద్రానికి విశ్వాసం చూపించాలి. ఎందుకు? పాడైపోతుంది కాబట్టి. పాడైపోతుంది కాబట్టి. మనందరం సముద్రానికి విశ్వాసం చూపించాలి. ఎందుకు? మంచిది, ఇంకా మనకి పదార్థాలు ఇస్తుంది. పదార్థాలు ఇస్తుంది కాబట్టి. ఓకే, మనం సముద్రానికి విశ్వాసం చూపించాలి. ఎందుకు గీతిక? ఎందుకంటే అది పెద్దది. ఓకే, సముద్రానికి మనం విశ్వాసం చూపించాలి. ఎందుకు పూజ? నేషనల్ డిజాస్టర్ వస్తుంది, నేషనల్ డిజాస్టర్స్ వస్తాయి. సునామీ. కానీ ఎందుకు చూపించాలో తెలుసా? మీకు తెలుసా? మనం సముద్రానికి విశ్వాసం చూపించాలి. ఎందుకు? ఎందుకంటే దాని ఉప్పు మనం తింటున్నాం కాబట్టి. దిమ్మ తిరిగే దిమ్మ తిరిగే దుమ్ము దుమ్ముగా దిమ్మ తిరిగే. నువ్వు పెట్టిన ఉప్పు తింటున్నా, నీకు ఎప్పుడూ రుణపడి ఉంటా, నీకు ఎప్పుడూ విశ్వాసంగా ఉంటా అని అంటూ ఉంటారు. ఆ ప్రకారంగా సముద్రపు ఉప్పు మనం తింటున్నాం కాబట్టి మనం దానికి రుణపడి ఉండాలి. సముద్రం పట్ల విశ్వాసంగా ఉండాలి. ఓకే, సముద్రం పట్ల విశ్వాసంగా ఉండడం అంటే సముద్రం దగ్గరికి వెళ్ళి నేను నీ మీద విశ్వాసంగా ఉన్నాను, నీ అలలు నా మీద నుంచి పోని అంటే అది కొట్టుకొని పోవడం కాదు. మంచిగా వాటిని కలుషితం చేయకుండా వీలైనంత నీట్ గా ఉంచడం. ఓకే, ఇప్పుడు నీ సెకండ్ క్వశ్చన్. భూమి దేని చుట్టూ తిరుగుతుంది? సూర్యుడి చుట్టూ తిరుగుతుంది. అదేంటి బృందావనం సినిమాలో ఎన్టీఆర్ చుట్టూ తిరిగింది? ఆ భూమి వేరా? సూర్యుడి చుట్టా? కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు తీసుకో. 2 ఈచ్ 2. భూమి తన చుట్టూ తను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఇద్దరు ఉంటారు, అన్నయ్య అక్క. వాళ్ళు మాట్లాడుకుంటారు. అన్నయ్య అడుగుతాడు నువ్వేం చేస్తున్నావు అని అంటది. తను కాఫీ కప్ ఇలా తిరిగేసి పెడతది ఖాళీ అని, నేనేం చేయట్లేదని. నీ పేరేంటి అని అడుగుతాడు. ఆవును చూపించి 3 ఫింగర్స్ చూపిస్తుంది. తన పేరేంటి? ఆవును చూపించి 3 ఫింగర్స్ చూపిస్తుంది. 3 ఫింగర్స్ చూపిస్తుంది. ఆవు వేలు. ఆవు వేలు. నో. ఆవు 3 వేలు. నో. ఆవును చూపించిందా? ఆవునే చూపించిందా? సరిగ్గా చూసావును. అది ఆవేనా దునపత? ఆవే. ఎందుకంటే పేరులో మార్పులు వచ్చే అవకాశం ఉంది. ఆవు 3 వేలు. ఆవుకి పర్యాయ పదాలు కామధేనువు, కౌ, కౌత్రి. నో. హిందీలో ఇంకా కౌ. హిందీలో హిందీలో ఆవునేమంటారు? హిందీలో ఆవునేమంటారు? ఏ పశు. చిచి కాదు. హిందీలో ఆవుని క్యా బోల్తే రే? मैं भूल गई. గాయ్ గాయ్. గాయత్రియా? అబ్బా, ఎందుకు ఇప్పుడు ఆవును చూపించడము? చూపిస్తే చూపించింది, నువ్వు నాకు చెప్పడం ఏమిటో. ఇంకా ఏమోలే, ఆవునే చూపించింది, ఇంకేమైనా చూపించలేదు. శ్రీమంతుడు సినిమాలో మహేష్ బాబు తండ్రిగా ఎవరు చేశారు? ఆప్షన్స్. ఏ జగపతి బాబు, బి రాజేంద్ర ప్రసాద్. జగపతి బాబు. కరెక్ట్ ఆన్సర్. తీసుకో 3. ఇక్కడ లేవు. రమ్య దగ్గర చాలా ఉన్నాయి, తీసుకో దాని దగ్గర. రమ్యాత్రి. కాంతి వేగం అంటే ఏంటి? ఆప్షన్. ఏ కాంతి లాంటి శక్తి, బి కాంతి ప్రయాణించే వేగం. కాంతి ప్రయాణించే వేగం. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు తీసుకో. పూజాత్రి. విరిసిన పూమాలగా వెన్నుని ఎదవాలగా తలపును లేపాలిగా బాలా పరదాలే తీయక పరుపే దిగనీయక అవళింపాయింతగా మేరా కడవల్లో కవ్వాలు సడి తీస్తున్న వీణత గడపల్లో కిరణాలు నీలిమ్మన్న కదలక కలికి ఈ కొనుకేలా తెల్లవార వచ్చినమ్మ గోపికమ్మ చాలునులే మాని నిదరా గోపికమ్మ నిను విడని మా మంచు తెరా. తెలుగు రాష్ట్రాలలో ఎడారి ప్రాంతం ఉందా లేదా? ఆప్షన్. ఏ ఉంది, బి లేదు. ఉంది. లేదు. ఎక్కడుంది? ఎక్కడుంది? ఓ, ఈ మధ్య వాటర్ రావట్లేదు కాబట్టి నువ్వు అలా ఫీల్ అవుతున్నావా?
మన అదృష్టం కొద్దీ మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎడారి ప్రాంతం లేదు. ఇప్పుడున్న కరువు ప్రాంతాలకి నీరు వచ్చేలాగా చేయాల్సిన అవసరం ఉంది. అందుకు రాష్ట్ర ప్రభుత్వాలు తగిన ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. ఓన్లీ సమ్మర్ ప్రాబ్లమ్సే. మళ్ళీ మనకి ఫుల్ వర్షం పడుతుంది, మనకి ఫుల్ వాటర్ వచ్చేస్తుంది, సస్యశ్యామలం అయిపోతుంది. అంతా పచ్చదనమే 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 పచ్చదనమే. ఈనాడు సంస్థ ఇప్పటికీ 1,00,000 ఇంకుడు గుంతలు తవ్వించింది. ఇంకుడు గుంతలు అంటే ఏంటో తెలుసా మీకు? తెలియదు. మీ ఫ్యూచర్ గురించి ఆలోచించి ఇప్పుడుండే పెద్దవాళ్ళు తవ్వేదే ఇంకుడు గుంతలు. అంటే ఇదే డెఫినేషన్ అనుకుంటుందేమో. అంటే చాలా వర్షాలు పడుతూ ఉంటాయి కదా, ఆ వర్షం నీళ్ళంతా ఎటెటో వెళ్ళిపోతూ ఉంటుంది కదా, మళ్ళీ అవి నదుల్లో కలిసి ఆ తర్వాత సముద్రంలో కలిసి ఆ తర్వాత ఓషన్ లోకి వెళ్ళిపోతాయి కదా నీళ్లు. అయితే మనకి మన ఇంట్లోనే మన బోరుబావి పక్కనే ఇంకుడు గుంతలు అంటే కొంచెం లోతుగా దానికి తవ్వడానికి కొంచెం పద్ధతి ఉంటుంది అనమాట. అలా ఆ పద్ధతిలో తవ్వుకొని మనకి చుట్టూతా పడేటువంటి నీళ్ళంతా అందులోకి వచ్చేలాగా చేస్తే గ్రౌండ్ వాటర్ బాగా ఎక్కువగా సేవ్ అవుతూ ఉంటుంది. అప్పుడు బోర్వెల్ ఎండిపోదు. ఓకే, మీరు కూడా మీ ఇళ్ళకి వెళ్ళాక మీ ఇంట్లో మీ అపార్ట్మెంట్స్ లో ఇంకుడు గుంతలు ఉన్నాయా లేదా కనుక్కోండి. ఓకే, నెక్స్ట్ సమ్మర్ కి మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండకూడదు అందుకని. సెకండ్ క్వశ్చన్, బరాక్ ఒబామా ఏ దేశానికి అధ్యక్షుడు? ఆప్షన్స్. ఏ అమెరికా, బి రష్యా. అమెరికా. తీసుకో 3. రమ్య 3. ఎప్పుడు పైకి వెళ్తుంది కానీ కిందకి రాదు. ఏమిటది? ఎప్పుడు పైకి వెళ్తుంది కానీ కిందకి ఎప్పుడు రాదు. రాదు. మనం రమ్మన్నా పైకే. నిప్పు కాదు. భగ 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 మన పైకే మండుతుందిగా, మనం ఆర్పేస్తే మొత్తంగా వెళ్ళిపోతుంది. కాదా? మరి ఏంటి? చెట్టా? ఏజ్. ఏజా? ఏజ్ ఎప్పుడు పైకి వెళ్తుంది కానీ కిందకి రాదు. ఓకే, ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఒక డాన్స్ చూద్దాం. అరే చక్కెరకెళ్ళి చిన్నోడే చుక్కలు చూపే చంద్రుడే సుర్రుమంటూ వచ్చాడ చాడే గంధము గట్ర పూయండే బిందులు సిద్ధం చేయండే ఉన్నదంతా పట్టించేయండే. కట్ట కట్టి అందాలన్నీ నా మీదకి వస్తుంటే పట్టి పట్టి నన్నే చూసి కవిస్తూ ఉంటే ఎట్ట తప్పుకుంటా చెప్పండే. హే 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 గీతిక చాలా బాగా చేసావు. గీతిక చప్పట్లు కొట్టండి. కమాన్, చూస్తారేంటి? కొట్టండి. తదుపరి రౌండ్ బోలో చిత్రం బోలో. మొదటి చిత్రం పూజ. సమంత. చూద్దాం. అవును, సమంతానే. ఇదిగో నేను సమంత ఎక్స్ప్రెషన్ పెడతాను చూడు. ఇంకా పెట్టాలి నీట్ గా సేమ్ అలాగే. సేమ్ అలాగే. ఏదైనా ఒకసారి చూపించు. నాకు తెలియదు, అందుకే కదా మిమ్మల్ని ఎదుగో చూడు. సీను సీను నేనే నీకు ఫ్యాను తినిపిస్తా మీఠా పాను. పీను పీను అబ్బా, ఒక్కొక్కళ్ళు తొండల్లో ఉన్నారు. తీసేస్తా బ్యూటీ స్కాన్. నెక్స్ట్ ఎక్స్ప్రెషన్. నిత్యశ్రీ. బ్రహ్మానందం. చూద్దాం. ఎలా పెట్టారు?
పెట్టారు చెప్పు? అరే భూమికి జానడు భూలోక వీరుడు చూపులకు మామూలోడు ఈ మునగాడు చాలానే సరుకున్నోడు మీసం లేని మగ ధీరుడు సూర్యుడు సూపర్ మ్యాన్ టైపే వీడు. నెక్స్ట్ ఎక్స్ప్రెషన్. పూజ. నయనతార. ఎక్స్ప్రెషన్ ఏంటో చూద్దాం నయనతారది. అది కాజల్. ఇప్పుడు నీ ఎక్స్ప్రెషన్ మారేలా ఉంది. హే నేను కాజల్ని, నువ్వు నయనతార అన్నావు -6. ఎలా? నెక్స్ట్ ఎక్స్ప్రెషన్. పూజ. ఇప్పుడు నయనతార. మళ్ళీనా? ఈసారి ఏంటో చూద్దాం. ఎవరది? అనుష్క. -6. డార్లింగే వసినా డార్లింగే డార్లింగే బెగిరాయి డార్లింగే డార్లింగే ఓరినా డార్లింగే డార్లింగే బెగిరారో డార్లింగే. నెక్స్ట్ ఎక్స్ప్రెషన్. నిత్యశ్రీ. పవన్ కళ్యాణ్. చూద్దాం. ఓ నేను నీకు పవన్ కళ్యాణ్ లా కనిపిస్తున్నాను. నేను అల్లరి నరేష్ నీకు -6. నీ నడు మొంపున ఢింక చిక రమ్మని పిలిచెని రామ్ చిలక. నెక్స్ట్ చిత్రం. నిత్యశ్రీ. త్రిష. చూద్దాము. కరెక్ట్ ఆన్సర్. కుదిరే కుదిరే అన్ని కుదిరే శృతి ముదిరే ముదిరే మురిపాలు మతి ముదిరే ముదిరే మురిపాలు. ఎక్స్ప్రెషన్స్ రౌండ్ అయిపోయింది. చెయ్యి వేస్తే యువరాణి బెండు బాజా మోగుతుందే కొత్త బాణి. రాజా చెయ్యి వేస్తే యువరాణి నీకు రాసే ఇస్తదంట రాజధాని. స్కోర్ చూద్దాం. ఆఖరి రౌండ్ ఆడాడుకుందాం రా. ఓకే గేమ్. ఇలా వచ్చి రింగ్ లో నిలబడి ఇక్కడి నుంచి ఒక బాటిల్ తీసుకొని ఇటువైపు పడేయాలి. 3 పడిపోవాలి. ఒకటేసారి కూడా పడేయచ్చు మీరు కావాలంటే. ఇప్పుడు ఇటువైపు కూడా ఉన్నాయి కదా మర్చిపోయారు. ఇప్పుడు ఇటువైపు కూడా పగలగొట్టు. పడప్ పడప్. ఏయ్ ఏయ్ పడప్. ఏయ్ ఏయ్. ఇప్పుడు ఇటు 3 అటు 3 పెట్టుకొని మళ్ళీ ఆడండి. మొత్తం 6 పెట్టేసిన తర్వాత మళ్ళీ కొట్టాలి. మీరు విసిరేటప్పుడు టైర్ లో ఉండే విసిరాలి. ఓకే రెడీ 1 2 3 గో. అబ్బా ఈమెకి ఇంట్లో సామాన్లు పగలగొట్టడం అలవాటు అనుకుంటా. చూసారా నేను కొట్టిన దాన్ని బట్టి మీకు అర్థం అవుతుంది నేను ఎంత నాన్ వైలెంట్ అసలు.
ఎంత నెమ్మదిగా ఆడానో నేను గేమ్. నువ్వు పడేసినవి పెట్టినవి అన్ని కలిపి 24 బాటిల్స్ ఇంటూ 6 144 అండ్ డిన్నర్ సెట్. రెడీ 1 2 3 గో. పదిహేను 6 90 పాయింట్లు నీకు. అండ్ రోటీ మేకర్. రెడీ 1 2 3 గో. పదహారు 6 96. సస్పెన్స్. నిత్యశ్రీ నీ టార్గెట్ 138 లీడ్ లో ఉంది పూజ. సో నిత్యానా పూజానా? పూజ లీస్ట్ నుంచి హైయెస్ట్ కి వచ్చావు. వెరీ గుడ్. 23 బాటిల్స్ పడేయాలి. ఓకే రెడీ 1 2 3 స్టార్ట్. ఇప్పుడు టీచర్ గుర్తు చేసుకో. మమ్మీ కొట్టినప్పుడు గుర్తు తెచ్చుకోవంతా. పద్దెనిమిది అంటే 108.
రైస్ కుక్కర్. ఈ రోజు మన విన్నర్ పూజ. రాయే రాయే నా రాకాసి నువ్వే బయటేసి అట్టా దోపేస్తే రారో రారో నా శివకాశి అగ్గి రాజేసి సిగ్గు పెట్టేస్తే టాపులేసి పోతే పోతే పోపో టాపులేసి పోతే పోతే పోపో చెట్టు మీద మ్యాంగోలా నువ్వెంత చక్కగా ఉన్నావే చాకులాంటి పిల్లాడే ఎంత షార్పుగున్నాడే చాకొచ్చి మ్యాంగో కోస్తే టాపులేసిపోతే కన్నే కొట్టాబంటే టాపులేసిపోతే ముద్దే పెట్టాబంటే టాపులేసి పోతే చెయ్యే పట్టాబట్టే టాపు టాపు టాపులేసి సో ఇవాళ విన్నర్ గా పూజ గెలుచుకుంటుంది డిన్నర్ సెట్ అండ్ ఎయిర్ కూలర్. మళ్ళీ కలుద్దాం స్టార్ మైల్ లో. అంతవరకు సెలవు. బాయ్ బాయ్. సుమా గారు రిటైర్ అయిన తర్వాత ఆ ప్లేస్ ని భర్తీ చేయడానికి నేను ఫ్యూచర్ లో యాంకర్ అవ్వాలనుకుంటున్నాను. ముందు నన్ను ఆశీర్వదించండి. నేను నిన్ను మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలా, మళ్ళీ పూర్తిగా ఆశీర్వదించాలా చెప్పు. తను దొరసందు లేదు మెడకే మోడోలా రవణమ్మ ఎదలో